వెల్ డన్. పోలీస్ ట్రైనింగ్ లో ఎవరు నెంబర్ 1 అని టెస్ట్ పెట్టాను. మీరిద్దరు సమూహజీలే, ఈక్వల్ గానే ఉన్నారు. ఆల్ ద బెస్ట్. ఓపెన్ ద డోర్. సార్, నాకు ఆ బ్యాంకు దోపిడీకి ఏ సంబంధం లేదు సార్. షట్ అప్ నాటీ రాస్కెల్. హాయ్ తేజ, దిస్ ఇస్ జ్వాల ఫ్రమ్ ఢిల్లీ. హలో జ్వాల, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ సార్. వాట్స్ ద మ్యాటర్? యువర్ ప్రెజెన్స్ ఈస్ నీడెడ్ ఇన్ కాశ్మీర్. ఇస్ ఇట్? డీజీపీ హస్ ఆస్క్డ్ యు టు కమ్ ఇమిడియట్లీ. షూర్. నేను ఈవినింగ్ ఫ్లైట్ కి బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. బాయ్. Hey! Beautiful! Fantastic! హలో, నిన్న బ్యాంక్ దోపిడీ కేసులో నువ్వు ఆ ఏసీపీ నివాస్ గారు అరెస్ట్ చేశారే, వాడు అన్నని మాట్లాడుతున్నా. పెద్దపాప, ఇంత హడావుడిగా బయలుదేరా? స్పెషల్ డ్యూటీ ఏమన్నా పడిందా? చెల్లిని మున్నాని బ్యాంక్ దొంగలు కిడ్నాప్ చేశారత్తమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? నిన్న మేము అరెస్ట్ చేసిన వాడిని వదిలిపెడితేనే చెల్లిని మున్నాని వదులుతారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అందుకని నువ్వు వెళ్తావా? లేకపోతే దొరికిన దొంగల్ని వదిలిపెట్టాలా? వద్దమ్మా, ఇలా పంతానికి పోయి భర్తని పోగొట్టుకున్నావు. ఇప్పుడు బిడ్డని చెల్లిని పోగొట్టుకుంటావా? మరి ఏం చేయమంటారు? వాళ్ళని కాపాడడానికి నా బిడ్డల్ని పంపిస్తానమ్మా. అత్తమ్మా, అవునమ్మా, నీకు మీ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నాం. పని మనిషిగా చేరి నన్ను సొంత మనిషిలా చూసుకున్నావు. నా బిడ్డలకు చదువు చెప్పించి ప్రయోజకులను చేశావు. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది, కాదనకమ్మా.
మనం వీళ్ళని పంపి సరి అయిన నిర్ణయమే తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. పద్మినిని మున్నాని కాపాడి పోలీస్ పవర్ ఏమిటో చూపించారు. ఎస్ సార్. ఈ క్యాష్ ని జాగ్రత్తగా పోలీస్ ట్రెజరీలో ఉంచండి. కోర్టులో కేసు క్లియర్ అవ్వగానే బ్యాంకుకి అప్పచెబుదాం. ఓకే సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా అది? సార్ వీళ్ళకి ట్రైనింగ్ పూర్తయింది. ఈ ఊళ్ళోనే అపాయింట్ చేస్తే ఇటు మన డిపార్ట్మెంట్ కి అటు వాళ్ళ అమ్మగారికి బాగుంటుందని నా అభిప్రాయం. ష్యూర్, ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. విక్రమ్, నువ్వు నేను ఏ నువ్వు నాకు నచ్చావు. నువ్వే కావాలి. మనసంతా నువ్వే. ప్రేమించుకుందాం రా. పాప ఏ స్కూల్లో చదువుతోందమ్మా? జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అరే విక్రమ్, ధర్మ యూనిఫామ్ లో చాలా బాగున్నారయ్యా. ఈ రోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నాం. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాం. నో ఫార్మాలిటీస్. ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారికి నమస్కారం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. లేవండ్రా, ఇదంతా మన పెదపాప దయ. 20 సంవత్సరాలుగా నీ ముఖంలో ఎప్పుడూ ఇంత ఆనందం చూడలేదు. నీ భర్త కలగన్నట్టు బిడ్డలు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. అదృష్టవంతురాలు అమ్మ. మేము బయలుదేరుతాం మేడం. ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి. వాళ్ళు కాఫీ టీలు తాగరక్క. వీళ్ళ గురించి నాకంటే నీకే బాగా తెలిసినట్టుందే. ఇట్స్ ఓకే, వెళ్ళి బత్తాయి జ్యూస్ తీసుకురా. నాకు కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకురా అమ్మా. అరే ఇదేమిటి, అందరూ ఇలా అయిపోయారు? పవర్ ఆఫ్ లవ్. వీళ్ళందరి పవర్ కట్టు, మన లవ్ పవర్ హిట్. అయితే మన మాటలు వీళ్ళకి వినిపించవా? ఏమీ వినిపించదు, కనిపించదు. కావాలంటే చూడు. హలో, చూసావా? yes, I love you, విక్రమ్. I too. ఏంటి? ఏం లేదక్క. జ్యూస్ తీసుకురా. ఈ పిచ్చి పనులు ఆపి ఆ వచ్చేవాళ్ళిద్దరిని చూడు. హలో బ్రదర్ సినిమాలో నాగార్జునలా ఇద్దరు డబుల్ పోజులో వస్తున్నారు సార్. అచ్చుగుద్దినట్టుగా ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్. అవును, వాళ్ళిద్దరిలో ఎవరు విక్రమో ఎవరు ధర్మానో చెప్పగలవా? పందెం వేస్తే చెప్పగలను. 1000 రూపాయలు పందెం చెప్పు. పదా పదా. విక్రమ్, ధర్మ. అతను చెప్పింది కరెక్ట్. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? షర్ట్ మీదున్న నేమ్ ప్లేట్ చూసి. నీ అన్యాయం తగలయ్యా. నీ బుర్రంత షార్ప్ గా ఎలా పనిచేసిందిరా? 1000 రూపాయలు ఇస్తే గానీ మీ బుర్రలో పని చేయవన్నమాట. వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు గానీ వీడొక్కడు చాలు దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేయడానికి. ఇతను స్తోటపురం సత్యప్రకాష్. వీడి చూపులకే లాకర్లు ఓపెన్ అవుతాయి. రేపే రిలీజ్ అవుతున్నాడు. మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి. అన్ని స్టేషన్లకు వీడి ఫోటో పంపించండి. ఎస్ సార్.
నువ్వు బయటకు వచ్చినాక మాకు శానా బలం వచ్చిందన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. బయట విషయాలు ఏంటి మధు? నువ్వు లేని సమయం చూసి ఆ నరసింహ గారి తెగ రెచ్చిపోయాడన్నా. ఈ తాళి సాక్షిగా, మండుతున్న ఈ అగ్ని సాక్షిగా, ఆ దేవుడి సాక్షిగా ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్న నీ మొగుడిగా మంచిగా బతుకుతాను. ఇన్నాళ్ళు బతికిన రౌడీగా కాదు. వద్దన్నా. అదేంట్రా, వాళ్ళందరూ డబ్బులు ఇస్తే తీసుకున్నారు, నువ్వు వద్దంటావేంటి? ఇవాళ ఇస్తావు, తప్పితే రేపు ఇస్తావు, అడిగితే జీవితాంతం ఇస్తూనే ఉంటావు. అలాంటప్పుడు మాది అడుక్కు తినే బతికే కదన్నా. దీనికన్నా రౌడీజమే బెటర్ కదా. అంటే ఏంట్రా, మళ్ళీ రౌడీజం చేస్తానంటావా? అది కాదన్నా, నువ్వు పడేయమంటే కత్తులు పడేశావు, నువ్వు దూకమంటే బావులో దూకుతావు, అవసరమైతే సముద్రంలో దూకుతావు. కానీ రౌడీయిజం మానేయమంటే మా బతుకులు ఏమవుతాయి? మా ఫుడ్ ఎలాగన్నా? ఫుడ్ ఏంట్రా, ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి? ఆటో తోలుకునేవాడిని. ఇప్పుడు అదే పంచే, ఓ 4 ఆటోలు కొని అద్దెకిచ్చుకో, దర్జాగా బతుకు. అసలు ఎందుకన్నా నీలో ఇంత మార్పు? ఎందుకేమిట్రా, ఎంతకాలం ఇలా టెన్షన్లో బతుకుతాం? బయటికి వెళ్తే టెన్షన్, లోపల ఉంటే టెన్షన్. బయటికి వెళ్ళి ఎవరినో చంపుతాం, తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు. ఎప్పుడు చస్తామో తెలియని ఈ రౌడీ బతుకు ఎందుకురా బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇవాళ నువ్వు ఒకరిని చంపుతావు, రేపు వాళ్ళ అన్నో తమ్ముడో వచ్చి నిన్ను చంపుతాడు, ఎల్లుండి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపుతారు. ఇలా వాళ్ళు మనం చంపుకోవడంలోనే మన జీవితం అంతా అయిపోతుందిరా. మనం కాక మన పిల్లలు కూడా రౌడీలా బతకాలా? వద్దురా, సమాజంలో గౌరవంగా భార్యా పిల్లలతో సంతోషంగా బతుకుతాం. ఒక్కసారి ఆలోచించుకో. ఈ క్యాష్ జాగ్రత్తగా పోలీస్ ట్రెజరీలో ఉంచండి. ఈ క్యాష్ పోలీస్ ట్రెజరీలో ఉంచండి.
ఎవరో డ్యూటీకి వెళ్ళేటప్పుడు తినాలన్నమాట తినవు. అర్ధరాత్రి ఇప్పుడు తాగొచ్చి నన్ను చంపుకు తింటావు. నో ప్రెస్ నో క్వశ్చన్స్. స్టాప్ దేర్. సార్ అట్లీస్ట్ ఒక ఫోటో సార్ ప్లీజ్ సార్. సాయంత్రం స్టేట్మెంట్ తో పాటు ఫోటోస్ కూడా ఇస్తాం. ప్లీజ్ మూవ్. మార్నింగ్ సార్. బ్యాంకు దొంగలు ఎవరైనా ఈ పని చేస్తుంటారేమో. ఆల్రెడీ లాకర్ ఓపెన్ చేసే దొంగల్ని అరెస్ట్ చేశాం కదా. వాళ్ళకి బ్రదర్స్ ఉండొచ్చు కదా, వాళ్ళు దొంగలై ఉండొచ్చు కదా. ప్లీజ్. విక్రమ్, ఎనీ క్లూస్? ఇదిగోండి మేడం. ఈ బాణం మార్కు బీడీ తాగే క్రిమినల్స్ లిస్ట్ తీయమన్నాను. తీసారా? రెడీ మేడం. మధ్య లోకేష్. వీడికి కోర్టు కేసు హియరింగ్ ఉందని మనమే కదా నెల్లూరు పంపించాం. ఎస్ మేడం. నెక్స్ట్ ఈశ్వర్ ప్రసాద్. నో, అతనికి పోయిన నెల రోడ్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయి హాస్పిటల్లో పడున్నాడు. నో ఛాన్స్. నెక్స్ట్. ఇక మిగిలింది స్టువర్ట్పురం సత్యప్రకాష్. ఎగ్జాక్ట్లీ. వాడికి లాకర్ తెరిచే అలవాటు ఉంది, బీడీ తాకే అలవాటు ఉంది. ఇంట్రాగేట్ చేద్దాం. అరెస్ట్ హిమ్. ఓకే మేడం. చూసావా అలా చేస్తున్నావు మళ్ళీ? ఐ లవ్ యూ రా. అన్నా నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పారిపోన్నా. రానిరా, నాకేంట్రా భయం. అది కాదన్నా, నా మాట విను. పోలీస్ ట్రెజరీలో డబ్బు అయిందంటే ప్రెస్టీజ్ ఇష్యూ కదా. దొంగతనం నువ్వే చేసావంటున్నారు. మై గాడ్. ఆ ఏసీపీ నివాస్ ఎముళ్ళు లాంటి వాడు. కొట్టి మరీ మాట్లాడతాడు. నా మాట విని పారిపోన్నా ప్లీజ్ అన్నా. అన్నా త్వరగా. అన్ని వైపులా వెతికారా? సార్ ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. వెంటనే వాళ్ళని జీపెక్కించండి. ఓకే సార్. ఈ పోలీసులతో ఎప్పుడు ఇంతే. స్టేషను, కేసులు, గొడవలు. ఈ మొరటోని లవ్లో తింపడం ఎలాగబ్బా? కడాధరా సార్, ఆ పిల్ల ఎవరి కోసం వస్తుందంటావు? డెఫినెట్ గా మీకోసం మాత్రం కాదు. 100 రూపీస్ బ్యాక్. డన్. డన్. నీకు నేను నాకు నువ్వు
ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. నింగి నేల నీరు సాక్షిగా. విక్రమ్ గారి టేబుల్ ఎక్కడ సార్? ఆ పక్క గదిలో రెండో టేబుల్. ఓకే, థ్యాంక్ యూ. 100 కొట్టు. నా దగ్గర లేవు. అయితే ఒంగో, గుర్రం స్వారీ చేస్తా. అమ్మయ్యా. ఏమే ఇక్కడ డబ్బులు పెట్టాను కనపట్లేదు, నువ్వేం తీసావా? లేదండి. నమస్తే సార్. దొంగతనం జరిగిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? అవునండి. నువ్వేం చూసావో వివరంగా చెప్పు. ఇక్కడ నిలబడి చేతులు కడుక్కుంటున్నానండి. దూరంగా చెట్టు దగ్గర అలకడైతే అటు చూశాను. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించిందండి. పిలిస్తే పలకలేదు. అతను ఏ డ్రెస్ లో ఉన్నాడు? నల్లకోట వేసుకున్నాడండి. అబ్బాయి కాదండి, తెల్లకోట వేసుకున్నాడు. నువ్వు చూసావా అతన్ని? కమాన్ చెప్పు. చూశానండి. ఏం చూసావో పూర్తిగా చెప్పు. మా ఆయన అరిచేసరికి నేను వచ్చి చూశానండి. తెల్లకోట వేసుకున్న ఒక అతను గోడ దూకి వెళ్ళిపోతున్నాడు. నల్లకోట తెల్లకోటు నల్లకోట తెల్లకోటు నల్లకోట. తెల్లకోట. అసలు మీ ఇద్దరు ఎవరైనా చూసారా? లేదండి. ఇలా ఉంటాడా? గుర్తెచ్చుకోండి. ఏమోనండి, వెనక నుంచి చూశాను. చీకట్లో సరిగ్గా కనిపించలేదు. అమ్మా, నాన్న మంచోడు అయిపోయాడని చెప్పావు కదా, మళ్ళీ మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అమ్మా, నన్ను నాన్న దగ్గరకు తీసుకెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను. చెప్పు, మీ ఆయన ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలియదు సార్. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ దొంగతనం మాయం చేయలేదండి. మరి ఆ బీడీ ముక్క మీ ఇంట్లో నుంచి ఎగిరొచ్చి ట్రెజరీలో పడిందా? ఆయన జైలు నుంచి రాగానే నేనలతో పాటు బీడీలు కూడా మానేశారు సార్. దొంగతనం జరిగిన రాత్రి మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేరండి. నేను మా ఆయన ఆ రోజు సాయంత్రం ఫణిభూషణ్ రావు గారింట్లో పూజకు వెళ్ళాం. అర్ధరాత్రి దాటే వరకు అక్కడే ఉన్నాం. ఫణిభూషణ్ రావు అంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఫణిభూషణ్ రావా? అవునండి. సత్యప్రకాష్ ఆ రాత్రి మా ఇంట్లోనే అయ్యప్ప స్వామి పూజలో ఉన్నాడు. వీడియో కూడా తీసాం, మీరు కావాలంటే చూడొచ్చు. అంటే అతనిలో వచ్చిన మార్పు నిజమంటారా? ఖచ్చితంగా. అసలు నేనే అతనికి మా ఫ్యాక్టరీలో ఏదైనా జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటయ్యా ఇది? పిజ్జా సార్. ప్రతిరోజు నా టేబుల్ మీద పిజ్జా ఎవరు పెడుతున్నారు? చెప్పారు కదా సార్, మీ గర్ల్ ఫ్రెండ్ అని. ఒక్కసారి టోపీ తీస్తావా? ఎందుకు సార్, పిజ్జా ఇస్తారా? ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్ అన్నావా మొహం పగిలిపోతుంది. ఎవరయ్యా ఈ అమ్మాయి? మీకు తెలియదా సార్, చాలా అందంగా ఉంటుంది. ప్రతిరోజు వస్తుంది, పిజ్జా ఇక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. నేను లేనప్పుడే ఎందుకు వస్తుంది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. అదేమంటే ఇది లభించిన గిఫ్ట్ అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సార్. సరే, ఈసారి వస్తే చెప్పండి. డెఫినెట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాం సార్. ఎక్స్క్యూజ్ మీ విక్రమ్ సార్. ఏంటి? నిజంగా మీకు పిజ్జా పాపకి లవ్ ఏమీ లేదా సార్? ఒక్కసారి టోపీ తీస్తారా? నేమ్ ప్లేట్ చూసి మాట్లాడు. ఐఎమ్ ధర్మ. హలో, ఎవరు? మీరు వెతుకుతున్న సత్యాన్ని బే. ఫోన్ చేసి నివాస్కి ఇవ్వు. హలో, నివాస్ హియర్. నివాస్, హైటెక్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని హైదరాబాద్ వెళ్తున్నారా? ఏంట్రా పోజు? నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తారా? రేయ్, సాయంత్రంలోగా వాళ్ళని విడుదల చేయకపోతే కంట్రోల్ రూమ్ కాశ్మీర్ గా మారుతుందిరా. పూటకో పోలీస్ ఆఫీసర్ ని నరికి పారేస్తాను. ఖబర్దార్.
సత్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ టేపు నువ్వెందుకు విన్నావు? ఆ టేపు నువ్వెందుకు కొట్టేశావు? నేరం వాడి మీద నెడదామనా? పోలీస్ ట్రెజరీలో డబ్బు కొట్టేసింది నువ్వు. ఆ బీడీ ముక్క అక్కడ పడేసి టోటల్ గా డిపార్ట్మెంట్ మోసం చేస్తుంది నువ్వు. త్వరలో నీ అసలు రంగు బయటపెట్టి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. నివాస్ చనిపోవడం చాలా దారుణం. ఇట్స్ షేమ్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ చావుకి ఆ దొంగతనానికి ఏమైనా సంబంధం ఉందేమో? చిన్న సందేహం మేడం. ఇట్స్ వైస్ థాట్. ధర్మ, ఎస్ మేడం. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారా? వచ్చారు మేడం. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఇది కూడా వెట్ హ్యాండ్ తో డీల్ చేశాడన్నారు. యు ఆర్ రైట్. ట్రెజరీ దొంగతనం చేసింది, నివాస్ ని మర్డర్ చేసింది ఒక్కడేనన్నమాట. హూ ఇస్ దట్? హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? ఎరా నివాస్, హైటెక్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని హైదరాబాద్ వెళ్తున్నారా? ఏంట్రా పోజు? నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తారా? రేయ్, సాయంత్రంలోగా వాళ్ళని విడుదల చేయకపోతే కంట్రోల్ రూమ్ కాశ్మీర్ గా మారుతుందిరా. పూటకో పోలీస్ ఆఫీసర్ ని నరికి పారేస్తాను. ఖబర్దార్. అన్నా అన్నా సత్యన్నా, ఏమైంది మధు? నరసింహ ఎంత పని చేశాడు చూసావా? ఏసీపీ నివాసం చంపి ఆ కేసు నీ మీద రుద్దాడన్నా. బావిలో ఉన్న కత్తులన్నీ తీయండ్రా. సత్య,
మనిద్దరం వేరైనా చేసే వృత్తి ఒక్కటే. నేను నీ దానికి ఎప్పుడు అడ్డు రాలేదు, నన్ను అర్థం చేసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదురా. చూస్తారేమిట్రా? వేయండి. ఏమిటిది? ఇది మీకు మనసిచ్చిన అమ్మాయి ఇమ్మంది సార్. ఎవరా అమ్మాయి? పేరు చెప్పదంట. రోజు పిజ్జా మీ టేబుల్ మీద పెడితే రోజుకో 2000 ఇస్తానండి. ఎందుకలా చేస్తుంది? బికాస్ షీ లవ్స్ యూ సార్. స్టాప్ ఇట్. ఆ అమ్మాయి డైరెక్ట్ గా మీకు చెప్పలేక ఇలా పిజ్జా పంపిస్తుందేమో సార్ బలానికి. రోజు పొద్దునే మారుతి కార్లో వస్తుంది సార్. మీరు అమ్మాయిని చూస్తే అస్సలు వదలరు. అంత బాగుంటుందా? ప్రీతి జింటాలా ఉంటుంది. కావాలంటే రేపు రండి సార్, ఆ అమ్మాయిని చూపిస్తాను. నా బేరం ఆగిపోయినా మీ లవ్ కుదిరితే అదే నాకు హ్యాపీ. వెళ్ళండి సార్. సరే, రేపు నేను వస్తాను. ఆ అమ్మాయి నాకు చూపించు. అలాగే సార్. ఎప్పట్లాగే ఈ పిజ్జా తీసుకెళ్లి ఆ స్టోన్ ఫేస్ టేబుల్ మీద పడే. స్టోన్ ఫేస్ ఏంటండి? వెరీ స్మార్ట్. స్మార్టా పాడా? ఏదో మనసు పడ్డాను కదా అని ఆ బండ మొఖానికి పిజ్జా పంపిస్తూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమేంటి, ప్రేమ కుట్టినట్టుంది. నీతో ఏమన్నా అన్నాడా? ఎవరు పంపిస్తున్నారని అడిగాడా? సార్. హాయ్ పద్మిని. విక్రమ్, నువ్విక్కడ ఏంటి? ఆల్రెడీ మీ ఇద్దరికి ఇంకెందుకు సార్ లేటు? ప్రొసీడ్. పద్మి, నువ్వు లేట్ చేసావనుకో నేనే పిజ్జా అతనికి ఇచ్చేస్తాను. దేవి, ఏసీపీ నివాస్ చనిపోయే ముందు ల్యాబ్కి వచ్చారు కదా? ఎస్ మేడం. ఆయన అక్కడికి వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారో గుర్తుందా? కల్ప్రిట్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడని నాతో అన్నారు. కల్ప్రిట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడన్నారా? అవును మేడం. ఆ రోజు నివాస్ ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకు వచ్చి 6:30కు వెళ్ళిపోయారు మేడం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాచ్మెన్ ఇంటికి వెళ్తానన్నారు. ఐసీ. అరుణా, నేను డ్యూటీకి వెళ్తున్నాను, తలుపేసుకో. సరే గాని ఈ రోజు శనివారం కదా, సాయంత్రం ఇడ్లీ చేయనా ఉప్మా చేయనా? ఏదో చేద్దు గానీ ముందు తలుపేసుకో. వస్తా. అలాగే. అయ్య బాబాయ్, ఈ దొంగ ఫోటో పేపర్లో పడిందేంటి? పైగా ఇద్దరు ఒకేలా ఉన్నారే. స్వామి, ఆ దొంగెవరో ఎలా డబ్బు కొట్టేశాడో నాకు తెలియదు, కానీ నాకు దొరికిన ఈ డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడలేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు. అంతేకాని ఈ డబ్బు మూలంగా నాకు నా మొగుడికి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. అదే నిజమైతే ఆ దొంగెవరో ఎలా ఉంటాడో చెప్పు. అమ్మగారు, మీరా? తలుపులు వేసుంటే లోపలికి ఎలా వచ్చారు? డబ్బు కట్టలు డబ్బాలోకి ఎలా వచ్చాయో నేను అలాగే వచ్చాను. కానీ నీ గుట్టు తెలుసుకున్నాను. నీ అంతటి నువ్వే చెప్తావా, లాకప్లో వేసి నిజం కక్కించమంటావా? నన్ను క్షమించండమ్మా. ఏంటి, ఆ రోజు నివాస్ అడిగితే ఏం తెలియదన్నా? 2 కట్టలు అంటే 1,00,000 రూపాయలు దాచావన్నమాట.
నిజం చెప్పు, ఆ దొంగ నీకు తెలుసు కదూ? ఆ డబ్బు కొట్టేసింది మీ ఆయనే కదూ? నన్ను క్షమించండమ్మా, ఆ డబ్బుకి మా ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయితే జరిగిందేమిటో దాచకుండా చెప్పు. మిమ్మల్ని కాపాడే పూచి నాది. అయితే ఆ దొంగను నువ్వు చూసావా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అప్పుడెవరో అనుకున్నాను, కానీ ఇప్పుడు పేపర్లో వాడి ఫోటో పడింది. పేపర్లో పడిందా? అవునమ్మా, దొంగ మాత్రం ఇద్దరిలో ఒకడు. వీళ్ళిద్దరిలో దొంగెవరో గుర్తుపట్టగలవా? దొంగెవరో తెలియదు గాని ఆ రాత్రి కింద పడిన కట్టల్ని ఎడం చేత తీస్తుంటే చూశాను. వాడికి ఎడం చేతి వాట ఉంది. రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంత ధైర్యం నీకు! ఈ రోజుతో నీ డ్రామా క్లోజ్. అక్క, ఎందుకే ఇంత కంగారు? జస్ట్ ఫర్ ఫన్. నిన్నిలా చూసి చాలా రోజులైందక్క. ఏంటింత హుషారుగా ఉన్నావు? నివాస్ గారి కేసు తేలిపోయిందా? లేదే, తేలితే నీకు విక్రమ్ చెప్తాడుగా. విక్రమా? ఎవరక్క అతను? వావ్, బ్యూటిఫుల్ యాక్టింగ్. అసలు విక్రమే తెలియనట్టు భలే నటిస్తున్నావే. విక్రమ్ తెలుసు, కానీ నాకన్నీ తెలిసే. నీ సంగతి, విక్రమ్ సంగతి, మీ ఇద్దరి లవ్ సంగతి అన్నీ తెలుసు. కమాన్ కమాన్, నిజం ఒప్పుకో. అక్క అక్క, ఓకే ఓకే, నువ్వు చెప్పింది నిజం. నీకు ఈ విషయం చెప్పాలనే అనుకున్నాను. నువ్వే ఆ ఏసీపీ మర్డర్ కేసులో బిజీగా ఉన్నావు. ఆ కేసు సంగతి తేలాక చెప్దామని విక్రమ్ అన్నాడు. హౌ డు యు ఫీల్ అబౌట్ హిమ్? చాలా మంచివాడక్క. అవునులే, ఆడపిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళంటే బాగా నచ్చుతారు. లేదక్క, బైక్ మీద వెళితేనే పెట్రోల్ ఖర్చు అవుతుంది అనుకునే రకం. అవును, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, మీ పెళ్లి విషయం మాట్లాడదామని. రేపు ఆ బ్రదర్స్ ఇద్దరిని రెస్టారెంట్ కి తీసుకురా. అలాగే. మాకు ఈ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకెలా తెలుసు మేడం? మీ ఇద్దరికి బ్లాక్ సండే ఐస్ క్రీమ్ ఇష్టమని పద్మిని చెప్పింది, అందుకే ఇది ఆర్డర్ చేశాను. విక్రమ్, మీ ఇద్దరి ప్రేమ విషయం నాకు తెలిసింది. త్వరలో మీ అమ్మగారికి చెప్పి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ మేడం. మా అన్నయ్య చాలా లక్కీ ఫెలో మేడం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. కమాన్ ధర్మ, తీసుకో. ధర్మ, లెఫ్ట్ హ్యాండ్ అలవాటు చాలా లక్కీ అంటారు. హ్యాండ్ మార్చావెందుకు? ధర్మ, ఏంటమ్మా? నేను పెదపాప వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను రా. దేనికమ్మా? రాత్రంతా పెదపాప ఏదో కేసు విషయం తేల్చాలంట. ఆహా. పిల్లలకు తోడు పడుకోమంది. తెల్లారేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగను పట్టుకోవాలంట. ఫోన్ చేసిందమ్మా? కాదురా, పొద్దున మన ఇంటికే వచ్చింది. మన ఇల్లంతా తిరిగి చూస్తూ నీ గదిలో ఉన్న నోట్ల కట్ల ఫోటో చూసింది. తనకు బాగా నచ్చిందంట. నేను వెళ్ళరానా? సరే అమ్మా. రాత్రంతా పెదపాప ఏదో కేసు విషయం తేల్చాలంట. తెల్లారేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగను పట్టుకోవాలంట. హలో. హలో, నేను కిరణ్ మాట్లాడుతున్నాను. ఎవరు? నమస్తే మేడం. నేను ధర్మ. అవును మేడం. విక్రమ్ ఉన్నాడా? లేడు మేడం. సార్, అర్జెంట్ గా మిమ్మల్ని కిరణ్ మేడం గారు స్క్రీనింగ్ హాల్ కు రమ్మన్నారు సార్. ఓకే. ధర్మ, మనిషికేం కావాలి? మనిషిని బట్టి మారుతూ ఉంటుంది మేడం. కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇన్స్పెక్టర్ డిఎస్పీ అవ్వాలనుకుంటాడు, డిఎస్పీ ఎస్పీ అవ్వాలనుకుంటాడు. ఎస్పీ తర్వాత డిఐజీ, తర్వాత ఐజీ, డీజీపీ,
ఆ తర్వాత దీనికి అంతం ఎక్కడా? తాను అనుకున్నది సాధించేదాకా. నేరానికి అటు నేరస్తుడు, ఇటు పోలీసులు. నువ్వేం కావాలనుకుంటున్నావు? అటు నుంచి ఇటు ఎందుకు వెళుతున్నావు? వాట్ డడ్ యు వాంట్? నేనింకా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండాలనుకుంటున్నాను. ఇక ఉండలేవు. యు ఆర్ ఎ క్రిమినల్. కోర్టుకి సాక్ష్యాలు కావాలి. నీ మాట ఆఫ్టర్ ఆల్ ఎక్కడ? ధర్మ! ఈ ధర్మదారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఉంటే తవ్వేస్తాను. అది నీరైనా సరే. మేక్స్ నో డిఫరెన్స్. రే, ధర్మానికి న్యాయానికి నేనెప్పుడు స్పీడ్ బ్రేకర్ని కాదు. కానీ ధర్మ అని పేరు పెట్టుకున్న నేరానికి మాత్రం డెఫినెట్ గా నేను స్పీడ్ బ్రేకర్ని. ఐ షో యు ద డిఫరెన్స్. నిన్ను కాల్చి చంపేసి సెల్ఫ్ డిఫెన్స్ అంటాను. ఐఎమ్ ఐపీఎస్. కోర్టుకు నా మాట చాలు. నీ ప్రాణం ఆఫ్టర్ అక్కడ. అది అన్యాయం అని కాదు. నిన్నిప్పుడు కాల్చిస్తే చచ్చిపోయేది నువ్వు కాదు, మీ అమ్మ ఆశలు. ఆ ప్రేమే నిన్ను బతికిస్తోంది. నా మాట విని లొంగిపో. శిక్ష అనుభవించు. మంచిగా మారు. నేను మళ్ళీ హెల్ప్ చేస్తాను. బ్యాగ్, హైమర్, టోన్, సోలార్, గ్రైన్స్ ఈ ప్లేసుల్లో ఎక్కడ దెబ్బ తగిలినా స్పాట్ డెడ్. రియల్ కుంగ్ ఫూ ఫైటర్ ఎప్పుడు ఈ 5 ప్లేసుల్లో పంచ్ కనెక్ట్ చేయకూడదు, చెయ్యడు.
హలో రిసెప్షన్. ఎస్ సార్, 1 సెకండ్. ఎవరైనా అడుగు ముందుకేశారో కాల్చి పారేస్తాను. అవుట్.
నేను తెలుగు బిడ్డనరా. దేశమంతా తిరిగి మీలాంటి ఎందరో విద్రోహులు అంతు చూశాను. నా రాష్ట్రాన్ని కూల్చేద్దామని వచ్చారా? కబడ్డా అరస్దార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు మీరు పట్టుకున్నది ఎవరన్నా తెలుసా? తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైనింగ్ అయి వచ్చిన ఆత్మాహుతి దళ మెంబర్స్ అబూ సలీం బ్యాచ్. యుఎస్ఏ డల్లాస్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. న్యూజిలాండ్ లో హవాలా నడిపే ఇబ్రహీం వీళ్ళకి ప్లాన్ అందిస్తాడు. మలేషియాలో వరదరాజా వీళ్ళకి ఆర్డిఎక్స్ సప్లై చేస్తాడు. వీళ్ళని వదిలి ఉంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని హైజాక్ చేసి ఏ తాజ్ మహల్ నో చార్మినార్ నో లేపేసేవాడు. వీళ్ళ గురించి ఇన్ని వివరాలు చెబుతున్నారు. మీరు తేజ మహేంద్ర తేజ, సిబిఐ స్పెషల్ ఆఫీసర్. ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని పట్టుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నేనొచ్చింది ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్గా మారిన ట్రెజరీ దొంగతనం, నివాస్ కిరణ్ వర్మల మర్డర్ మిస్టరీ ఛేదించి ఇంటి దొంగను పట్టుకుని ఉరి తీయించడానికి. అండర్స్టాండ్?